ఈ రోజు ఇరాన్ దగ్గర జరుగుతున్న యుద్ధం ఒక దౌర్జన్యం. అది బలవంతులుగా ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు తమ దౌర్జన్యాన్ని చూపిస్తా ఉన్నారు. ఈ నాగరిక ప్రపంచంలో దౌర్జన్యానికి దుర్మార్గానికి తావు లేదని చెప్పాల్సిన సమయం. ఏ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఆ దేశం నిర్ణయించుకుంటుంది, ఆ ప్రజలు నిర్ణయించుకుంటారు. వేరే వాళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం లేదనే ఒక సిద్ధాంతాన్ని బలపరుస్తా ఉన్నాం. చిన్న పిల్లలనే జాలి కూడా లేకుండా చంపిన యుద్ధం ఇది. ట్రంప్ దీనికి సంజాయిషి కాదు. ఒక రోజున ప్రపంచం ముందు నేరస్తులాగా ఇప్పటికే నిలబడే పరిస్థితి ఉంది. ఇది మంచిది కాదు. ఇది కనుక యుద్ధాన్ని వెంటనే ఆపాలి. ప్రజలకి శాంతి సౌభాగ్యం ఉండాలి. పోటీ పడితే మంచి కోసం పోటీ పడాలని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా యుద్ధం వల్ల నష్టమే తప్ప, మానవ హనమే తప్ప, ప్రజాస్వామ్యం నష్టం పోవడం తప్ప, లేక మానవ విలువలు కాలం రాయబడడం తప్ప ఇంకా ఏమీ జరగదన్న సంగతిగా గుర్తు చేసుకుంటూ, ఇదే ప్రయాసని, ఇదే శక్తిని, సామర్థ్యాలని, ఇదే ధనాన్ని చదువు మీదనో విద్య మీదనో ఖర్చు పెడితే, పేదరికం మీద ఖర్చు పెడితే ప్రపంచం బాగా ఉంటుందన్న సంగతి గుర్తు చేస్తూ ఈ యుద్ధాన్ని నిరసిస్తా ఉన్నాం. యుద్ధం తక్షణం ఆపాలని కోరుతా ఉన్నాం. యుద్ధం ఆపే ప్రక్రియలో భారతదేశం తగిన రోల్ తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ పై యుద్ధం చేస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ క్యాండిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం శాంతియుతంగా. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కుల మతాలకు అన్ని పార్టీలు అతీతంగా ఈ కార్యక్రమాన్ని హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ విధంగా అయితే ట్రంప్ ఇరాన్ పైన చేస్తున్న దాడులను మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇరాన్ పైనే కాదు, వెనిజులా కావచ్చు, క్యూబా కావచ్చు, గ్రీన్లాండ్ పైన కూడా ఏమైనా ఇబ్బంది పెడుతున్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీనన్నిటి కూడా ఖచ్చితంగా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తే భారతదేశం కూడా ఏ విధంగా నష్టపోతుంది అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతగా ఉంది. ఈరోజు మన భారతదేశం నుంచి మిడిల్ ఈస్ట్ లో దాదాపుగా 1 కోటి మంది జనాభా అక్కడ జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పోతే మన భారతదేశం ఎక్కడ కల్పిస్తున్న భావనలో అందరూ కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఏటా ఫారిన్ ఎక్స్చేంజ్ 40 నుంచి 50 బిలియన్ డాలర్లు కూడా ఈరోజు మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఇండియాకి రావడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా యూరియాకి సంబంధించి యూరియా అంతా కూడా ఇప్పటికే షార్టేజ్ లో ఉంది. పెట్రోల్ డీజిల్ కాబట్టి చూస్తే అది కూడా రాబోయే రోజుల్లో షార్టేజ్ జరుగుతుంది. గ్యాస్ సంబంధించి చూస్తే కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడే కమర్షియల్ గ్యాస్ ఎక్కడ దొరకడం లేదు. డొమెస్టిక్ గ్యాస్ కూడా ఇబ్బంది పడే అవసరం కూడా ఏర్పడే అవకాశం ఉంది. దీనందరినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ముంబై పోర్ట్ లో చూసుకుంటే మొత్తం బాస్మతి రైస్ ఎక్కడికక్కడ నిలిపోవడం జరిగింది. అనంతపురం నుంచి కూడా అనేక ఫ్రూట్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది మిడిల్ ఈస్ట్ కి. అవి కూడా ముంబై పోర్ట్ లో ఆగిపోవడంతో తీవ్రంగా రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతున్న విషయం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మోదీ గారికి దీనికి చొరవ తీసుకొని ఏవి పరిస్థితుల్లో అయినా కూడా ఇరాన్ పై జరుగుతున్న దాడులను ఖండించాలని తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యువజేసీ నాయకులకు, దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ మీద అమెరికన్ ఇజ్రాయెల్ యుద్ధం చేయడం అనేటువంటిది, ఒక ప్రజాస్వామ్య దేశం మీద దాడి చేయడం అనేటువంటిది చాలా అన్యాయం. అమెరికన్ సామ్రాజ్యవాదం ఏ దేశాల మీద అయితే సహజ వనరులు ఉన్నాయో వాటిని కొల్లగొట్టుకోవడానికి ఈ రకమైనటువంటి అనేక దేశాల మీద యుద్ధం చేస్తుంది. ట్రంప్ వచ్చిన తర్వాత మరింత తీవ్రతరమవుతుంది. సామాన్య జనము, పేదలు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళకి సంబంధించినటువంటి మీద దాడి చేయడం అనేటువంటి యుద్ధం ద్వారా వాళ్ళ బలి తీసుకోవడం అనేటువంటి చాలా అన్యాయం. ట్రంప్ యొక్క విధానాన్ని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్క మాట మాట్లాడడం లేదు. అలీన విదేశాంగ విధానానికి కట్టుబడి ఉన్నటువంటి మన దేశాన్ని అమెరికాకు సాగిలపడే పద్ధతుల్లో వ్యవహరించినారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ యుద్ధం పట్ల సరైనటువంటి వైఖరి తీసుకొని ప్రజానికానికి భరోసా ఇచ్చే పద్ధతుల్లో, పేద దేశాలకు ఉన్నటువంటి వాటికి భరోసా ఇచ్చే పద్ధతుల్లో వ్యవహారం ఉండాలి. వెంటనే యుద్ధం ఆపేటట్ల చేయడం కోసం ఏదైతే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారో ఆ ర్యాలీకి సంబంధించింది సిపిఎం పార్టీగా మేము మద్దతు ఇస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఈద్గా నుంచి ఇక్కడ సప్తగిరి సర్కిల్ వరకు శాంతి ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మత ఉన్మాదంతో రెచ్చిపోతున్నటువంటిది అమెరికన్ సామ్రాజ్యవాదం. అదేవిధంగా ఇవాళ ఫిబ్రవరి 28వ తారీఖున జరిగినటువంటి ఇవాళ మారణ కాండ, ఇవాళ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని హత్య చేసిన తర్వాత, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా హతమార్చిన తర్వాత 40 మంది కమాండర్లు వరుసగా అగ్రశ్రేణి నాయకుల్ని
19 మందిని పట్టలు పెట్టుకున్న తర్వాత ఇరాన్ అనేటువంటి దేశం లొంగిపోతుంది. తన అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అందుకే అదే విధంగా పాలస్తీనా ఇవాళ 70,000 మందిని పిల్లల్ని పట్టలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఆడపిల్లలని, పసిపిల్లలని, మహిళల్ని హాస్పిటల్ పైన బాంబులు వేసినటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇవాళ నశించాలని చెప్పి, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని చెప్పి 30 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఇవాళ మానవ హననం జరుగుతా ఉంది. అదే విధంగా దుర్మార్గంగా ఇవాళ ఇరాన్ పైన దాడి చేయడం అనేటువంటిది అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి ఈ చర్యలకు వ్యతిరేకంగా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. నరహంతకుడు ట్రంప్, అమెరికన్ సామ్రాజ్యవాదం, ఈ రెండు ఈరోజు ప్రపంచం యొక్క శాంతికే ముప్పుగా పరిణమించినాయి, మానవాళికే ప్రమాదంగా పరిణమించినాయి. ఈ సందర్భంలో ప్రపంచమంతా నో కింగ్స్ అనే ఉద్యమం జరుగుతూ ఉంది. ట్రంప్ లాంటి వాడు తాను రాజును అని ప్రకటించుకున్న ట్రంప్ లాంటి వాడికి వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ ఉద్యమం జరుగుతోంది. అనంతపురంలో కూడా ఈ నో కింగ్స్ అనే ఉద్యమం యొక్క ప్రతిధ్వనే ఈరోజు జరుగుతున్న ఈ శాంతి ఉద్యమం. మన దేశం మోడీ యుద్ధం పట్ల తీసుకున్న వైఖరి వల్ల ఎంతో నష్టం మనకు జరుగుతూ ఉంది. నిజానికి నాటోలో భాగస్వాములుగా ఉన్న ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తే, యుద్ధానికి వ్యతిరేకంగా ప్రకటన చేస్తే తమ భూభాగాలను ఉపయోగించుకోవద్దు అని స్పష్టంగా చెబితే, భారతదేశం మాత్రం ఇంతవరకు యుద్ధం వద్దు, అమెరికా దారుణ మారణకాండకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే, అందుకే ఈరోజు ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయంగా మన స్థానమే పడిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకే ప్రజలందరూ కూడా శాంతి కావాలి, యుద్ధం వద్దు అనే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున సంఘీభావం చెప్పి బలపరచాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.